విజయవాడ భవానీపురంలో జరుగుతున్న సహాయ చర్యల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ముంపు ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే నీరు చాలా వరకు తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం భవానీపురంలో మనం ఉన్నాము. భవానీపురంలో ఉన్నటువంటి ఒక ఇంట్లో నీళ్లు దాదాపు పూర్తిగా పోవటంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. వాళ్ళంతా ఇంట్లో ఉన్నటువంటి మట్టిని అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ఆ మట్టిని తొలగిస్తూ ఉన్నారు. ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉన్నారు. సీఎం ఆదేశాల ప్రకారంగా అగ్నిమాపక సిబ్బంది దీనికోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా 180 వరకు వాహనాలతో పాటుగా కొత్త స్ప్రే గన్స్ అదేవిధంగా ట్యాంకర్లు కూడా తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ భవానీపురంలో జరుగుతున్నటువంటి ఇది అన్ని ప్రాంతాల్లో రేపొద్దున వాటర్ సింగనగరు అదేవిధంగా చిట్టినగరు ఇటువంటి ప్రాంతాల్లో కూడా తగ్గుముఖం పట్టినప్పుడు అక్కడ పేరుకున్నటువంటి మట్టిని కూడా ఈ అగ్నిమాపక సిబ్బంది మొత్తం పూర్తి స్థాయిలో తీసేందుకు దాదాపు పూర్తి ఏర్పాట్లు చేశారు. స్వయంగా అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ స్వయంగా వచ్చి ఇక్కడ ఈ ఇంట్లో ఉన్నటువంటి డెబ్రిస్ అన్నింటినీ తీసివేయటానికి మొత్తం సహకరించారు. అధికారులకు సూచన చేశారు. ఆయనే స్వయంగా దానికి పైప్ లైన్ తోటి క్లీన్ చేశారు. ఇప్పుడు ఆయనతో మాట్లాడదాము. అంటే ఏ విధంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది అని తెలిపేందుకు మనతోటి ఫైర్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీరు ఈ ఇళ్లల్లో మట్టి తొలగించే కార్యక్రమం అంటే ఏ విధంగా చేపడుతూ ఉన్నారు, ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు ఈ ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నడుములోతు నీళ్ళు వచ్చినాయండి. బయట నుంచి ఈ బాటిల్స్ కానీ రకరకాల చెత్త చెదారం అంతా ఇంట్లోకి వచ్చేసింది. దాంతోపాటు మట్టి కూడా వచ్చేసి రకరకాల ప్లేసుల్లో పేరుకుందనమాట. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. సో అందువల్ల ఏంటంటే ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారంగా 110 అంబులెన్స్లు రాష్ట్రం 110 ఫైర్ ఇంజన్స్ రాష్ట్రం మొత్తం నుంచి సేకరించి విజయవాడకి తీసుకొచ్చాం. ఈ ఫైర్ ఇంజన్స్ సహాయంతో ఫైర్ ఇంజన్లు ఏంటంటే ఫోర్స్గా వాటర్ కొట్టేటువంటి క్షమత కలిగినటువంటి ఇంజన్స్ ఉంటాయి, మిషన్స్ ఉంటాయి. ఒక్కొక్క ఇంజన్ తోటి 10 మంది శానిటేషన్ వర్కర్స్, దాని తర్వాత పబ్లిక్ హెల్త్ సంబంధించినటువంటి ఒక అఫీషియల్, ఎందుకంటే వాళ్ళ దగ్గర కొన్ని బ్లీచింగ్ పౌడర్స్ అవి ఇవి ఉంటాయన్నమాట. అవి చల్లుతారనమాట క్లీన్ చేసిన తర్వాత. ఈ డ్రైన్స్ కూడా క్లీన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ బాటిల్స్ ఇప్పుడు నేను స్వయాన ఏంటంటే ఈ ఇల్లు క్లీన్ చేశాను. అసలు దీంట్లో ఉన్న సాధక బాధకాలు ఏంటి, మా సిబ్బందికి వచ్చేటువంటి డిఫికల్టీస్ ఏంటి, దీంట్లో ఎటువంటి సామర్థ్యం ఉన్న వాళ్ళని కలిపితే సరైనటువంటి పని జరుగుతుంది. ఎందుకంటే చాలా ప్రాంతాలు